నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వేగంగా మారుతున్న రాజకీయాలని ఇప్పుడు మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం. నియోజకవర్గాల వారీగా ఒక డీప్ స్టడీని మీ ముందర ఉంచుతూ ఉన్నాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా వేగంగా ఉంది, చురుగ్గా ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కారణంగా తెలుగుదేశం, జనసేన పార్టీలకి ఒక రకమైన సానుకూల వాతావరణం కనపడుతూ ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుందని అంటున్నారు. అది ఇంకా చర్చల స్థాయిలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే, ఈ రకమైన వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులేంటి, ఆ తప్పుల్ని ఒక క్రమ పద్ధతిలో తమ వైపు తిప్పుకోవటానికి తెలుగుదేశం వేస్తున్న ఎత్తుగడలేంటి, వీటి మీదే మొత్తం రాష్ట్ర రాజకీయం మొత్తం ఆధారపడి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం గురించి విశ్లేషించుకుందాం. మంత్రాలయం అనగానే మనకి గురు రాఘవేంద్ర స్వామి నిలయం మనకి మదిలోకి వస్తుంది. అత్యంత భక్తిపూర్వక వాతావరణం అక్కడ ఉంటుంది. అసలు మంత్రాలయం అంటేనే ఒక రకమైన ఆధ్యాత్మిక భావనలు మన మనసులోకి వస్తాయి. అయితే రాజకీయంగా చూస్తే అక్కడ ఈ ఆధ్యాత్మిక భావనలు పక్కన పెట్టి వైసీపీ అక్రమాలు బయటకు వస్తూ ఉంటాయి. చాలా విపరీతమైన అక్కడ రైతులకి సంబంధించిన అశాంతి చాలా ఉంది. చాలా ఏ రైతు కూడా అక్కడ ప్రశాంతంగా ఉండట్లేదు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి సంబంధించిన విద్యుత్ బిల్లులు కట్టట్లేదు ప్రభుత్వం. వాటి నిర్వహణ కూడా లేదు. దాంతో తుంగభద్ర నది నుంచి రావాల్సిన నీళ్లు ఆగిపోయినాయి. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. ఇట్లా ఒకటి కాదు, మొత్తం చాలా ప్రదేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ మంత్రాలయం మండలం సూగూరు, ఒగరూరు, బూదూరు, తిమ్మపాలెం, చెట్లహల్లె, దేవకుంట, కొలుదేవకుంట, చిలకల డోన గ్రామాలకి తుంగభద్ర నది నుంచి తాగునీళ్లు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక 11 కోట్లు ఇచ్చి పనులు మొదలుపెట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యనే వదిలేసింది. వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇది అంటే నేను చెప్తున్నది ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇదే పరిస్థితి మొత్తం దాదాపుగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉంది. గ్రామంలో అసలు తాగునీటి సమస్య చాలా ఉంది. మొత్తం అక్రమాలు ఇంకా వీటికి వస్తే పౌర సదుపాయాలు కల్పించటం పక్కన పెట్టి అక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. మొత్తం మంత్రాలయం, మెలిగనూరు, తుంగభద్ర, రామాపురం, మాధవరం, గుడికంబాలి, ఈ ఇసుక రీచిల నుంచి మొత్తం ఇసుక అక్రమ రవాణా మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు దోచేస్తున్నారు. ఈ ఎంత జరుగుతున్నది ఇక్కడ, ఇసుక కుంభకోణం ఎంత జరుగుతున్నది అంటే అది లెక్క పెట్టడానికి కూడా కుదరనంత, అంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. రాగిమానుదొడ్డి, కంబందహాల్ గ్రామాల్లో ఎర్రమట్టిని కూడా అమ్ముకుంటున్నారు. మొత్తం ఒక్కొక్క టిప్పరు ఎర్రమట్టికి 6,000 రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఈ తరహా దోపిడీ ఇక్కడ. అంటే ఇసుక, మట్టి, అక్రమ మద్యం, భూములు ఆక్రమించుకోవటం, ఈ విధమైన పరిస్థితులు మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నాయి. మనం ఎంతో పవిత్ర భావంతో మంత్రాలయం గురించి ఆలోచిస్తాం, కానీ ఇక్కడ జరుగుతున్నవి మాత్రం ఇది. రైతుల్ని పట్టించుకునే నాదుడే లేడు. అసలు తుంగభద్ర నది నీళ్లు ఎలా వాడుకోవాలా అని ఆలోచించాలి, కానీ తుంగభద్ర నది నుంచి ఇసుకని ఎట్ట దోపిడీ చేయాలని ఆలోచిస్తారు. ఇక్కడ ఇది పరిస్థితి. ఇక్కడ మొత్తం బోయ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఈ బోయ కమ్యూనిటీ అంతా కూడా మొత్తం ఇప్పుడు కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశం వైపు చూస్తున్నది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి వరుసగా గెలుస్తున్నారు. 3 టర్మ్స్గా బాలనాగిరెడ్డి గెలుస్తున్నాడు. బాలనాగిరెడ్డిని ఎదిరించి నిలబడటం అనేది అక్కడ చాలా కష్టము అన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున తిక్కారెడ్డి ఇప్పటివరకు పోటీ చేసి ఆయన ఓడిపోతూ ఉన్నారు. బాలనాగిరెడ్డి గెలుస్తూ ఉన్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. తిగ్గారెడ్డిను రాఘవేంద్ర వీళ్ళిద్దరూ మాత్రం మా ఇద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా పర్వాలేదు, మేము కలిసి పనిచేస్తాం అన్న మూడ్లోనే ఉన్నారు. అంతవరకు కొంత ఇది. ఈ బోయ కమ్యూనిటీ కూడా మొత్తం తెలుగుదేశం వైపు రావటం, ఇక్కడ జనసేనకి కూడా బలం ఉంది, చాలా బలం కనపడుతూ ఉన్నది. ఈ జనసేన బలం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డిసైడ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయటానికి అక్కడ జనసేన నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈసారి అంటే ఈ ప్రజా వ్యతిరేకతని తెలుగుదేశం పార్టీ కనుక అందిపుచ్చుకోవటమే కాకుండా ఇక్కడ జరుగుతున్న ఈ దౌర్జన్యాలని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఈ ఇసుక మాఫియాని, మద్యం మాఫియాని ఇవన్నీ నడుపుకుంటూ బాగా ఆర్థికంగా బలపడిపోయారు అందరూ. ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఈ ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి వైసీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇక్కడ ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొని ఉంది. అయితే ప్రజల్లో, క్షేత్రస్థాయి ప్రజల్లో కూడా మార్పు కనపడుతున్నందున వైసీపీ ఎంతవరకు నెగ్గుకు రాగలదు, ఎంతవరకు నెట్టుకు రాగలదు ఈసారి అనేది మాత్రం ఇక్కడ ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నది. బాలనాగిరెడ్డి మాత్రం మొత్తం 24 గంటలు అక్కడే ఉంటాడు. అందరికీ కార్యకర్తలందరినీ ఎవరికి వచ్చినా కానీ ఎవరి కావాల్సిన పని వాళ్ళకి చేసి పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఈ అక్రమాలని మాత్రం అంటే వాళ్ళే ప్రోత్సహిస్తారు కాబట్టి అవి ఆపటం సమస్య ఉండదు, ఆపే సమస్య అనేది ఉండదు కాబట్టి దాన్ని ఎవరేం చేయలేరు. ఈ మొత్తం ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్వహణకి 15 కోట్లు ఇవ్వకపోవటం వల్ల అక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. మొత్తం ఈ తరహా పనులు అక్కడ జరుగుతున్నాయి. కొంచెం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల కాలపరిమితి కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఏమీ లేదు. వాళ్ళకున్న ఆర్థిక బలం, అంగబలం ఆధారంగానే గెలవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. క్షేత్రస్థాయి నాయకులందరినీ కూడగట్టుకొని ప్రజలని ఒక దీనిలోకి తీసుకెళ్ళి, అంటే ఒక చైతన్యవంతమైన ఒక సిచ్యుయేషన్లోకి తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ లాభపడటానికి అవకాశం ఉంటుంది. ఈ నియోజకవర్గాన్ని, మంత్రాలయం నియోజకవర్గాన్ని మనం కీన్ కాంటెస్ట్లో వేసుకుందాం. మరొక నియోజకవర్గానికి సంబంధించిన క్షేత్రస్థాయి రాజకీయాన్ని మీ ముందు ఉంచేందుకు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.